సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ఈరోజు మన స్టోర్లో టాపిక్ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. ఈరోజు కంప్లీట్ స్టాక్ అప్డేట్ అనేది అయితే నేనైతే ఇవ్వబోతున్నాను. సో క్లియర్లీ చూసుకోవచ్చు ఈరోజు నాకు వచ్చినటువంటి ఓవరాల్ స్టాక్ అనమాట. ఇదే కాదు ఇంకో బాక్స్ కూడా ఉంది. ప్రస్తుతానికి అసలు ఏమొచ్చినాయి ఏంటి అనేది మీకు శాంపుల్గా జస్ట్ నేనైతే నా హ్యాండ్తో పిక్ చేసి అయితే చూపిస్తాను. సో మీరైతే కంటిన్యూగా అయితే చూడండి వీడియో. నా చేతిలోకి ఏదైతే తీసుకున్నానో దీన్ని అయితే స్టోన్ క్యాట్ ఫిష్ అని అయితే పిలుస్తారు. దీన్ని వచ్చేసరికి ప్లాంటెడ్ ట్యాంక్స్లో అయితే మనం అయితే యూస్ చేసుకోవచ్చు. ఆల్గే అనేది బాగా తింటుంది. సబ్స్క్రైబర్స్ అయితే చాలా రోజుల నుంచి గోల్డ్ ఫిష్ తెప్పించమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకనేసి నేను గోల్డ్ ఫిష్ అనేది స్మాల్ సైజ్ అయితే తెప్పించాను. ఇప్పుడు మీరు చూసినటువంటి గోల్డ్ ఫిష్ ఉందో ఇది వచ్చేసరికి మనకి పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో చిన్నపిల్లల కోసం మెయిన్ గా తెప్పించాను ఇవన్నీ కూడా. ఖచ్చితంగా ఆక్సిజన్ పెట్టి మెయింటైన్ చేయాలంటే మీరు పెద్ద స్పేస్ ఉన్న ట్యాంక్స్ లో వేసుకుంటే అవసరం లేదండి. అదే విధంగా బ్లడ్ వామ్ కావాలని అయితే అడిగారు. ఎవరికైనా సరే ఈ విధమైనటువంటి లైవ్ ఫీడ్ లాంటిది రిక్వైర్మెంట్ ఉంటే కనుక నాకు విత్ ఇన్ 1 వీక్ ముందు చెప్పినట్టయితే నాకు వచ్చి లైవ్ స్టాక్ లో తెప్పిస్తూ ఉంటాను. దీన్ని అయితే కల్చర్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నారు. సో ఇదైతే కల్చర్ అవుతుంది, జస్ట్ మనం అయితే యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. సో అదే విధంగా ఇందులో వచ్చేసరికి మాలీస్ అయితే ఉన్నాయి. మన దగ్గర మంచి లోడెడ్ సైజ్ లో ఉన్నటువంటి మాలీస్ పేరెంట్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది. చాలా మంది బేబీస్ పెట్టి ఫిష్ కావాలని అయితే అడుగుతున్నారు. సో బెస్ట్ సజెషన్ అనమాట. ఈ మాలీస్ లాంటివి అయితే బేబీస్ అనేవి ఈజీగా పెడతాయి, ప్లస్ బేబీస్ కూడా ఈజీగా సర్వైవ్ అవుతాయి. అదే విధంగా ఈసారి స్టాక్ లో వైల్డ్ కేటగిరీ కూడా అయితే తెప్పించాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసరికి రెడ్ చిల్లీ ఆస్కర్ అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసరికి మనకి ఇంపోర్టెడ్ క్వాలిటీ వెరైటీ అనమాట. సో ఈ వెరైటీయే కాదండి, దీంతో పాటు ఇంకా నేను చాలా కలర్స్ అయితే తెప్పించాను. అవన్నీ కూడా నేను మెయిన్గా ట్యాంక్లో విడిచిపెట్టిన తర్వాత అయితే చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఏమొచ్చినాయి ఏంటి అనేది జస్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేద్దామని నేనైతే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి వచ్చేసరికి కోయిస్ అనమాట, ఇండియన్ కార్పే. కాకపోతే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వేల్ టైల్స్ అయితే వస్తాయి. వీటికి కోయిస్ తీసుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంటే నా సైడ్ నుంచి బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు కోయిస్ అనేవి అక్వేరియంలో కన్నా పాండ్స్లో అయితే బాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇది పైనుంచి టాప్ సైడ్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది వేల్ టైల్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసరికి వరండా గోల్డ్ ఫిష్ అనేది అంటారు. పేరెంట్ సైజ్ అయితే వచ్చాయి. అయితే అడగొచ్చు మొన్న సమ్మర్ వచ్చే వరకు కూడా మన దగ్గర వరండా కానీ గోల్డ్ కానీ స్టాక్ అయితే అసలు ఎందుకు మెయింటైన్ చేయలేదని. సో ఈ కూల్ క్లైమేటిక్ కండిషన్లో దీని బాడీ మీద ఫ్లై అనేది హెవీగా ఉంటుంది. దాని తలకాయ పూట నేను పడలేక నేను మోస్ట్లీ గోల్డ్ ఫిష్ అవాయిడ్ చేసేస్తాను. ఇప్పుడు బాగుంటుంది. ఇక్కడ వెరైటీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గప్పీస్ అనేవి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మిక్స్డ్ వెరైటీ ఆఫ్ గప్పీ. సో ఈసారి తెప్పించినటువంటి మెయిల్ గప్పీస్ అనేవి టైల్స్ అనేవి బిగ్ సైజు వెర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్తో అయితే వచ్చినాయి. క్లియర్గా చూసుకోవచ్చు. ప్రైస్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది మీరు ఫ్యాన్సీ గప్పీ ప్రైజెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో వీటిలోనే ఫీమేల్స్ కూడా తీసుకొచ్చాను, తర్వాత చూపిస్తాను. ఈసారి ఓన్లీ లైవ్ స్టాక్ తెప్పించామంటే లైవ్ ప్లాంట్స్ కూడా తెప్పించానండి. క్లియర్గా చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి కూడా నేనైతే తీసుకురావడం అయితే జరిగింది. మోస్ట్లీ ఈసారి నేను తీసుకొచ్చినటువంటి ప్లాంట్స్ వెరైటీలో ఎక్కువగా స్టెమ్ ప్లాంట్ వెరైటీ అయితే ఎక్కువగా ఉంది. సో మీరు మోస్ట్లీ స్టెమ్ ప్లాంట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో ట్యాంక్లో అయితే యూజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది అనమాట లుక్ వైజ్. సో నీకు ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి లుడ్విగా రెడ్ అని అయితే పిలుస్తారు. సో ఇది CO2 ఉంటే బాగా రెడ్ వస్తుంది, లేకపోతే గ్రీన్గానే ఉండిపోతుంది అనమాట. సో మన దగ్గర అయితే కలెక్షన్ అయితే ఈరోజు అయితే అవైలబుల్గా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్ కావాలనుకుంటే కనుక 1 వీక్ అయితే టైం పడుతుంది అనమాట. ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే మన దగ్గరికి లైవ్ ప్లాంట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా ఫ్రెష్ కండిషన్లో అయితే ఉన్నాయి. సరే ఆర్డర్ ప్లేస్ చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది నెంబర్కి అయితే ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్మెంట్ అయితే ఉంది. అయితే మన స్టోర్లో ఎప్పుడూ కూడా ఇంపోర్టెడ్ OHM బీటా స్టాక్ మెయింటైన్ చేస్తామండి ఇవన్నీ. ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఇది వచ్చేసరికి ఇండియన్ OHM బీటాస్ అని అయితే పిలుస్తారు. సో వీటికి వచ్చేసరికి ఫుల్ మూన్స్ అయితే ఉండదండి, హాఫ్ మూన్ వస్తుంది. కానీ కంప్లీట్లీ అగ్రెషన్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు, బాగా ఫ్లేయర్ అయితే చేస్తున్నాయి. సో అదేవిధంగా దీని బాడీ మీద కలరేషన్ చూసుకున్నట్టయితే ప్రతిదానికి కూడా డ్యూయల్ టోన్ కలరేషన్ అయితే వచ్చింది. మంచి షైనింగ్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి వచ్చేసరికి మన OHM బీటాస్తో కంపేర్ చేస్తే కొంచెం స్ట్రెంత్గా అయితే ఉంటుంది. మన ఇండియన్ క్లైమేట్ అట్మాస్ఫియర్లో పెరుగుతాయి కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి కండిషన్కి అయితే కంప్లీట్ అడాప్ట్ అయిపోయి అయితే ఉంటాయి. వచ్చిన స్టాక్లో అయితే ఓన్లీ మెయిల్స్ వరకు మాత్రమే రిసీవ్ అయినాయి అనమాట, ఫిమేల్స్ అయితే లేవు. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే మెయిల్స్ ఖచ్చితంగా అయితే మనల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో లిమిటెడ్ స్టాక్ అయితే మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంది. రఫ్లీ ఒక 20 పీస్ మాత్రమే నా దగ్గర అయితే ఉంటాయి. నుంచి అయితే వీడియోలో అనేది ఇప్పుడు నేను తీసుకొచ్చిన స్టాక్ అలాగే మన దగ్గర ఉన్న స్టాక్ రెండు కూడా కంబైన్గా అయితే మీకు చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాటీ వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర మూన్టైల్ మాలీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసరికి గోల్డెన్ ఆల్గేటర్స్ అని అయితే పిలుస్తారు. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన దగ్గర ఎలక్ట్రిక్ బ్లూ వేల్ టైల్ ర్యామ్స్ అయితే 2 పీసెస్ అయితే ఉన్నాయి. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా వరండా గోల్డ్ ఫిష్ అనేది, ఇది ఆల్రెడీ విడిచిపెట్టిన తర్వాత మన లోకల్ కస్టమర్లు ఆగారు కదా,
ఆల్రెడీ వచ్చి ఒక 6 ఫిష్లు అయితే పట్టుకుపోయారు. సో ఈ ప్రస్తుతానికి ఇవి అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద వచ్చేసరికి చిక్లెట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎవరన్నా చిన్న ట్యాంక్ మెయింటైన్ చేసి అందులో వైల్డ్ కలెక్షన్ పెంచుకుందాం అనుకుంటే నా బెస్ట్ సజెషన్ వచ్చేసరికి ఈ స్మాల్ సైజ్ ఆఫ్ చిక్లెట్స్ తీసుకున్నట్టయితే బాగుంటుంది. ఇందాక వీడియోలో మీకు ఆస్కర్స్ అనేవి తీసుకొచ్చాను కదా, ఫైర్ రెడ్ ఒకటే చూపించాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, లెమన్ ఎల్లో ఆస్కర్ ఉంది, నెక్స్ట్ ఇదిగోండి రోజ్ రెడ్ ఆస్కర్ ఉంది, ఇందాక చూపించిన చిల్లీ రెడ్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కాపర్ ఆస్కర్ ఉందన్నమాట. సో ఇంకా టైగర్ ఆస్కర్ ఇవి కూడా తెప్పించాను, కానీ చెప్పాను కదా మా లోకల్ కస్టమర్స్ అయితే అసలు వెయిట్ చేయరనమాట, స్టాక్ వచ్చిన వెంటనే పట్టుకుపోతారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి కలర్ వీడియో టెట్రాస్. ఇందులో కూడా నాకు ఒక కస్టమర్ అయితే బ్లూ కలర్ రిక్వైర్మెంట్ ఉంది, నాకు అయితే అసలు దొరకట్లేదు. సో కింద చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి అరోటాస్ అని అయితే అంటారు. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా అయితే చూపించాను. సో మళ్ళీ ఏంటంటే ఒకసారి అన్నీ కవర్ చేద్దాం అనేసి అయితే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇందాక మీకు కవర్లో చూపించినటువంటి పేరెంట్ సైజ్ మాలీస్ వైట్, బ్లాక్, అదేవిధంగా మన దగ్గర ఆరెంజ్, ఈ 3 కలర్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. బోత్ మెయిల్ ఫీమేల్ వచ్చేసరికి ఈక్వల్ రేషియో అయితే ఉంది. సో ఈ కింద తిరుగుతూ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి రెడ్ ఐ బెలూన్ టెట్రాస్ అనమాట. ఇవి మంచి స్కూలింగ్ ఫిష్, ఒకదాని వెనకాల ఒకటి లైన్గా ఫాలో అవుతాయి. కనిపిస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి వేల్ టైల్ జెబ్రా డానియల్స్, అదేవిధంగా సన్సెట్ ప్లాటీ రెండు కూడా కంబైన్డ్గా పెట్టాను. దీంతోపాటు స్మాల్ సైజ్ ఏంజల్స్ కూడా ఇదే ట్యాంక్లో కంబైన్డ్గా అయితే ఉన్నాయన్నమాట. సో రీసెంట్లీ బల్క్ ఆర్డర్ వస్తే చాలా మటుకు అయితే వేల్ టైల్ జెబ్రాస్ అయితే వెళ్ళిపోయినాయి. మన స్టోర్లో ఇది వచ్చేసరికి ఫస్ట్ టైం అనమాట ఈ లాబ్స్టర్ వెరైటీ అనేది అయితే తెప్పించాను. ఇప్పుడు వరకు అసలు నన్ను ఎవరు అడగలేదు. సరే ఒకసారి పెట్టి చూద్దాం, ఎవరన్నా ట్రై చేస్తారు కదా అనేసి నేనైతే తెప్పించి అయితే పెట్టాను. దీనికి సంబంధించినటువంటి ఫీడ్ కూడా ఉంది, వీడియో లాస్ట్లో అయితే నేను చూపిస్తాను. సో కింద వచ్చేసరికి అగైన్ మన దగ్గర ప్లాంటెడ్ స్పీషీస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా ఇందులో అయితే అవైలబుల్గా ఉంది. సో స్టోన్ క్యాట్ ఫిష్ అయితే లాస్ట్ టైం అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు. సో అందుకోసం నేనైతే మళ్ళీ దాన్ని అయితే రీస్టాక్ చేసి మళ్ళీ తెప్పించడం అయితే జరిగింది. ఈ కింద ఈ ట్యాంక్లో కనిపిస్తున్నాయి వచ్చేసరికి ఎస్ఆర్డి ఫ్లవర్ హార్న్స్. ఇవి కూడా మన స్టోర్లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ ఫిష్ అని అయితే చెప్పుకోవచ్చు. సో రీజనబుల్గా ఉంటుంది కాబట్టి గమ్మునైతే కొనుక్కెళ్ళిపోతారు. ఇది వచ్చేసరికి మై ఫేవరెట్ ఏంజిల్ ఫిషెస్ అనమాట. ఇవి నా షాప్కి వచ్చి ఆల్మోస్ట్ 6 months అయితే అవుతుంది. కంప్లీట్లీ ఈ ట్యాంక్ అయితే అడాప్ట్ అయిపోయినాయి, బాగా రెస్పాండ్ అవుతాయి అనమాట. ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా స్మాల్ సైజ్ గోల్డ్ ఫిష్ తీసుకొచ్చానని, అదైతే ఈ ట్యాంక్లో అయితే విడిచిపెట్టేశాను. కంప్లీట్ ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఉన్నాయి. కింద ట్యాంక్లో ఏంటబ్బా అన్నీ మిక్సింగ్ కింద ఉన్నాయి అనుకోకండి, ఏంటంటే మన దగ్గర అన్నీ కూడా లాస్ట్లో ఎండకు వచ్చిన కౌంట్ అంతా కూడా తీసి ఒక ట్యాంక్లో వేసేస్తూ ఉంటాను. సో ఆ ట్యాంక్ అనమాట ఇది. సో అదేవిధంగా ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసరికి జనరల్ వెరైటీ ఆఫ్ ప్లాటీస్. సో రెగ్యులర్గా మీకు అందరి దగ్గర కనిపిస్తాయి కదా, సేమ్ అదే వెరైటీ ఆఫ్ ప్లాటీ. అదేవిధంగా మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసరికి ఎండ్లర్ గప్పీస్ అయితే ఉన్నాయి. ఈ మోస్ట్లీ మనకి డైరెక్ట్ వితౌట్ లైట్ చూస్తే అసలు ఎవరికి ఎక్కవన్నమాట. కానీ అదే మంచి WRGB లైట్ ఉన్న ట్యాంక్లో వేసి పెడితే మాత్రం జిగేలమంటూ ఉంటాయి కలరేషన్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ వీడియో తీస్తుంటే నేనే షాక్ అయ్యాను. ఎందుకు అంటే కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఫ్లవర్ హార్న్ ఫీమేల్ అనేది ఎగ్స్ అయితే లే చేసేసింది, కింద అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం ఉంది బ్రో అని మీరు అడుకోవచ్చు. సో ఒకటి పెట్టిందంటే అనుకోవచ్చు అనమాట. పక్కన ఇంకొక ఛాంబర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా ఎగ్స్ అయితే లే చేసేసింది. సో చూసుకోవచ్చు కంప్లీట్లీ 2 ఫీమేల్స్, అది కూడా ఎగ్ లైయింగ్ ఫీమేల్స్ అయితే మన స్టోర్లో అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో నేనైతే బ్రీడింగ్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర ప్రూవ్డ్ మెయిల్ అయితే లేదు, ఉంటే కనుక ట్రై చేద్దానేమో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసరికి హెడ్ పాప్ ఫ్లవర్ హార్న్ అనమాట. మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఓన్లీ సింగిల్ పీస్ ఉంది, ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అయిపోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసరికి సర్ఫే టెట్రాస్ అని అయితే పిలుస్తారు. అండ్ అగైన్ ఇది వచ్చేసరికి లాస్ట్ వీడియోలో కవర్ చేసినటువంటి వెయిల్ టైల్ జర్మన్ ర్యామర్లో వచ్చేసరికి మిక్స్డ్ గప్పీ కాకుండా ఉన్న ఇంకో వెరైటీ వచ్చేసరికి జెడ్ బ్లాక్ గప్పీస్ అయితే మేల్ ఫీమేల్స్ రెండు కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఈ కింద మీకు కనిపిస్తున్నాయి వచ్చేసరికి నేను వీడియో స్టార్టింగ్లో కవర్లో చూపించాను కదా మెయిల్స్. సో వాటి తాలూకు ఫిమేల్స్ అండ్ అదే కవర్లో ఉన్న మెయిల్స్ రెండు కూడా ఈ ట్యాంక్లో అయితే విడిచిపెట్టేశాను. ఇది చూసుకున్నట్టయితే మిక్కీ మౌస్ ప్లాటీస్ కూడా మన స్టోర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ కింద ట్యాంక్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి మన దగ్గర ఉన్నటువంటి ఎడిషనల్ గోల్డ్ ఫిష్ ప్లస్ ఇందాక చూపించినటువంటి వెయిల్ టైల్ కోయిస్ రెండు కంబైన్డ్గా అయితే ఈ 4 feet ఛాంబర్లో అయితే రిలీజ్ చేశాను. సో ఓవరాల్గా మన స్టోర్లో ఉన్నటువంటి స్టాక్ అయితే ఇదనమాట. సో మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా
మన లాబ్స్టర్ ఫిష్కి ఫీడ్ ఏమిస్తున్నాను ఏంటి అనేసి. సో మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇదిలో కనిపిస్తుంది కదండి, ఈ ఫీడ్నే నేనైతే మన దగ్గర ఉన్నటువంటి లాబ్స్టర్స్కి అయితే ఫీడ్ ఇస్తున్నాను. సో ఇది లాబ్స్టర్స్కనే కాదండి, మీరు ష్రింప్స్కి ఫీడ్ ఇచ్చుకోవచ్చు, ప్లాంటెడ్ ట్యాంక్లో ఉన్న ప్లేకోస్కి ఇచ్చుకోవచ్చు, రెగ్యులర్ ట్యాంక్లో ఉన్నటువంటి సక్కర్స్ కూడా ఫీడ్ ఇచ్చుకోవచ్చు. సో ఇదైతే బాటమ్ ఫీడర్స్ అన్నిటికి కూడా బాగా అయితే పనిచేస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.